అలానే కావా ఉండేది మక్కాలు. మక్కాలు కావాలో లోపల అది బ్లాక్ స్టోన్ లోపల శివలింగం ఉందని వాదన ఉంది. సో ప్రాక్టికల్ ఏంటంటే శివలింగం అనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఆకారం రూపు లేదు. కొన్నిసార్లు శివలింగాలు పొడుగు ఆకారంలో ఉంటాయి, కొన్నిసార్లు వర్తులాకారంలో ఉంటాయి, కొన్నిసార్లు సర్కిల్ లాగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కాళేశ్వరంలో రెండు వృత్తాల్లాగా ఉండేటువంటి రెండు లింగాలని మనం శివలింగం అని చెప్పి ట్రీట్ చేస్తున్నాం. అదే ఇంకొక ప్లేస్ లో ఆలయాలలో పైకి పొడుగుగా వచ్చి లోపల పానవట్టం ఉండేది ఇంకొక రకం స్టైల్. ఇంకా కొన్ని ఆలయాల్లో వెళ్తే జస్ట్ ఇసుక విసురాయి లాగా ఉండే రౌండ్ మీకు శివలింగం అవుతుంది. సో ఇంకొన్నిసార్లు మీరు గోదావరి నది రివర్ బేసిన్ ఆ ఏరియాలో తిరిగేటప్పుడు నదీ ప్రవాహానికి రౌండ్ గా మారిన రాళ్ళను కూడా శివలింగాలుగా పూజిస్తారు. సో వాళ్ళకి రౌండ్ గా ఉండేది దైవత్వం ఉండేది లింగం అని చెప్పి పిలుస్తుంటారు. అది ఇంకా గిరిజనులు ఆ వాదనకి ఎక్కుంటారు. చెట్టుని మొక్కడము, పుట్టను మొక్కడము, దాని తర్వాత వాళ్ళకి ఏది కనిపిస్తే అది మొక్కడం. అసలు మెగాలిథిక్ టైం ఉన్నప్పుడు సూర్యుడు ఒక్కడే కనిపిస్తాడు విశ్వంలో, అందుకని సూర్యుడిని పూజించడం మొదలు. వాళ్ళకి ఎంట్రన్స్ గేట్ వేలు ఉంటాయి సమాధులకి. అట్లా కాబాలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే రాయి ఉందో దాన్ని శివలింగం అని చెప్పడానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఇప్పటి వరకు లేదు. అది శివలింగం లాగా రౌండ్ గా ఉంటది కాబట్టి దాన్ని శివలింగం అని అన్నారు. బట్ రౌండ్ గా ఉండేది ప్రతిదీ శివలింగం కాదు. బట్ మనకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేదంటే సైంటిఫిక్ సర్వే జరగలేదు, ఎక్స్ప్లోరేషన్ జరగలేదు, దాని మీద కమెంట్ చేయడానికి నాకేం అథారిటీ లేదు.